రిమ్స్ ఆసుపత్రిలోని నారాయణ బాబా ఫ్లెక్సీని ఒక ఫౌండేషన్ సభ్యులు చించివేయడం తమ మనోభావాలు దెబ్బతీసిందని వారిపై చర్యలు తీసుకోవాలని నారాయణ బాబా భక్త మండలి సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే పాయలశంకర్ ఇంటి ముట్టడికి వారు తరలివెళ్లారు. శాంతినగర్లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను విన్నవించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 21న ఓ ఫౌండేషన్ సభ్యులు తమ ఆధ్యాత్మిక గురువు నారాయణ బాబా ఫ్లెక్సీని చించివేశారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇక సేవా కార్యక్రమాలకు తాము వ్యతిరేకం కాదని, కానీ మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు. గత 21వ తేదీ గురువారం రోజు రిమ్స్ ఆసుపత్రిలో గల నారాయణ బాబా గారి నిత్యాన్నదాన సత్రంలో ఒక ఫౌండేషన్కు సంబంధించిన వ్యక్తులు మా యొక్క గురువు గారు అంబాటి నారాయణ బాబా గారి యొక్క చిత్రపటాలని ఘోరాతి ఘోరంగా చెప్పేయడం జరిగింది. అదే విషయంపై ఈరోజు భక్త మండలి అందరం కూడా రిమ్స్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. దాంతోపాటు స్థానిక ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయలశంకర్ గారిని కూడా కలిసి మా యొక్క సమస్యని విన్నవించడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా అలుపెరగకుండా అక్కడ ఉన్నటువంటి రోగులకు, రోగి యొక్క కుటుంబాలకు నిత్యాన్నదానం చేస్తూ వస్తున్నాము. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా మేము అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన సందర్భం ఉంది. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో సేవ చేయాలన్న ఉద్దేశం ఉన్నవారు ఎవరైనా సరే సేవ చేయడానికి ముందు రావాలి. కానీ మా యొక్క ఆధ్యాత్మికమైన గురువు నారాయణ బాబా గారి ఫోటోలను చింపేసి ఇట్లాంటి దారుణమైన చర్యలకు ఒడిగట్టడం ఇది ఎంతవరకు సంబంధించమని ప్రశ్నించడం జరుగుతుంది. దయచేసి సంబంధిత అధికారులు ఎవరైనా సరే అన్నదాన కార్యక్రమానికి మీరు సహకరించే విధంగా చర్యలు తీసుకోండి. కానీ ఇట్లాంటి మా యొక్క గురువుపై దాడులు చేసే వారిని ఎవరైనా సరే వారిని శిక్షించాలని మా నారాయణ బాబా భక్త మండలి తరఫున మేము కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు పరీక్ష విధానం రద్దు చేసి యథావిధిగా రెగ్యులర్